శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఒకసారి విష్ణు పార్షదులకి యమదూతలకి వివాదం ఇలా జరిగింది. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము, వైకుంఠం నుండి వచ్చాము. మీ ప్రభువకు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకుని రమ్మని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించారు. అందుకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడు చేసే పాపపుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవిస్తారు. మా ప్రభువుల వారి కార్యకలాపాలు చిత్రగుప్తునచే చూపించి ఆ మనుజుని అవసాన కాలంన మమ్ము పంపి వారిని రప్పిస్తారు. పాపులు ఎటువంటి వారో వినడు. వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించేవారు, గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు, పరస్త్రీలను కామించిన వారు, పరాన్నభుక్కులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించేవారును, జీవహింస చేయవారును, దొంగ పద్ధతులతో వడ్డీలను పెంచి ప్రజలను పీడించేవారు, జారత్వం, చౌరత్వంతో భ్రష్టులగువారు, ఇతరుల ఆస్తిని స్వాహా చేసేవారు, శిశుహత్య చేసేవారు, శరణు అన్నవాన్ని వదలకుండా బాధించేవారు, చేసిన మేలు మరచిన కృతజ్ఞులు, పెండ్లిండ్లు శుభకార్యాలు జరగనివ్వక అడ్డు తగిలేవారు పాపాత్ములు. వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపమని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. అది అట్లుండగా ఈ అజామిలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరుసలు లేక సంచరించిన పాపాత్ముడు. వీరిని విష్ణులోకానికి ఎట్లు తీసుకుని పోవుదురు అని అడగగా విష్ణుదూతలు, ఓ యమకింకరులారా, మీరెంత అవివేకులు, మీకు ధర్మసూక్ష్మాలు తెలియవు. ధర్మసూక్ష్మాలు ఎట్టివో చెప్పదను వినడు. సజ్జనులతో సహవాసం చేయువారు, జపదాన ధర్మాలు చేయువారు, మరియు అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామదానం చేయువారు, అనాథ ప్రేత సంస్కారములు చేయువారు, తులసీవనం పెంచువారు, తటాకములు తవ్వించువారు, శివకేశవులను పూజించువారు, సదా హరినామస్మరణ చేయువారు, మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని కానీ, శివ అని శివుని కానీ స్మరించువారు, తెలిసి కానీ తెలియక కానీ మరే రూపమున కానీ హరినామస్మరణ చెవినబడిన వారు పుణ్యాత్ములు. కావున అజామిలుడు ఎంత పాపాత్ముడైనా మరణకాలాన నారాయణ అని స్మరిస్తూ చనిపోయాడు. కావున మేము వైకుంఠానికి తీసుకొని పోతాము అని పలికిరి. అజామిలుడు విష్ణుదూతల సంభాషణలు ఆలకించి ఆశ్చర్యముంది. ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కాని, వ్రతాలు కాని, ధర్మాలు కాని చేసి ఎరుగను. నవమాసంలో మోసి కనిపించిన తల్లిదండ్రులకు సైతం ప్రణమిల్లలేదు. వర్ణాశ్రమాలు విడిచి కులభ్రష్టుడనై నీచకుల కాంతలతో సంసారం చేసి తిని నా కుమారుని యందున్న ప్రేమతో నారాయణ అన్నంత మాత్రాన నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠపురానికి తీసుకొని పోవుచున్నారు. ఆహా, నేనెంతటి అదృష్టవంతుడని! నా పూర్వజన్మ సుకృతం, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించింది అని పలుకుతూ సంతోషంగా విమానమెక్కి వైకుంఠమునకేగెను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి కానీ తెలియక కానీ నిప్పును ముట్టిన ఎట్లా బొబ్బలెక్కి బాధ కలిగించునో అట్లే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపంలో నశించి మోక్షం పొందుతారు. ఇది ముమ్మాటికి నిజం. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి నవమాధ్యాయం. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.